హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విన్ బ్లాగ్స్. ఇది నా ఫస్ట్ వీడియో అండి. ప్లీజ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు అందిస్తారు అని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా ప్రతి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ ముందు ముందు ముచ్చట్లున్నాయి, చెప్పుకుందాం, అందుకే సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అందరికీ హ్యాపీ నవరాత్రి శుభాకాంక్షలు. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు నేనైతే ఒక హెల్దీ అండ్ న్యూట్రిషియస్ లడ్డు అయితే షేర్ చేసుకోబోతున్నాను. ముందు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం, తర్వాత బెనిఫిట్స్ చెప్తాను. ఫస్ట్ అయితే మనం కడాయి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ వేసుకోవాలి. అండ్ పావు కప్పు బాదం వేసుకున్నాను అండ్ పావు కప్ వాల్నట్స్ వేసుకున్నాను. అండ్ ఇవి గుడ్ అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ నేను ఈ 2 తీసుకున్నాను. మీరు ఏమన్నా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. మీ దగ్గర వాల్నట్ లేకపోతే కాజు అయినా తీసుకోవచ్చు. వాల్నట్ అండ్ బాదం మంచిగా ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. అండ్ ఇప్పుడు అదే గీలోకి మనం పావు కప్పు రాగులు తీసుకుంటున్నాం. ఇక్కడ నేను క్లీన్ చేసి పెట్టుకున్న రాగులే తీసుకుంటున్నానండి. ఇవి మంచిగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకు గీలో ఫ్రై చేస్తున్నాను రాగులనంటే, గీలో ఫ్రై చేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా పెరుగుతుందండి, కమ్మదనం వస్తుంది రాగులకి. మీరు రాగులు లేకపోతే రాగి పిండి అయినా తీసుకోవచ్చు. అండ్ రాగులు ఫ్రై అవుతున్నాయండి. ఇప్పుడు నేను ఇందులోకి పావు కప్పు అవిసె గింజలు తీసుకుంటున్నాను. అవిసె గింజలు రాగులు కలిపి 2 ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా రాగులు చిటపటం అనేటప్పుడు మనం పావు కప్పు తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. ఈ తెల్ల నువ్వులు మీరు ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఎక్కువ ఫ్రై చేయడం లేదు. ఎవరైనా ఎక్కువ ఫ్రై చేస్తే ఇష్టము అనుకునే వాళ్ళు ఎక్కువ ఫ్రై చేసుకోవచ్చు. నాకైతే ఎక్కువ ఫ్రై చేయడం ఇష్టం లేదు కాబట్టి లైట్గా ఫ్రై చేస్తున్నాను. అండ్ మన రాగులు మిశ్రమం అయితే ఫ్రై అయిపోయింది. ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు పావు కప్పు ఓట్స్ తీసుకున్నానండి. ఇక్కడ నేను రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను, నార్మల్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. ఓట్స్ మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఓట్స్ అయితే ఫ్రై అయిపోయినాయండి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి. ఇప్పుడు హాఫ్ కప్ పూల్ మకానా తీసుకుందాం. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇవి స్కిన్కి చాలా మంచిది. స్కిన్లో వ్రింకిల్స్ అండ్ ఏజింగ్ ప్రాసెస్ అనేది తగ్గిస్తుంది అన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా లైట్గా అలా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేటట్టుగా అయితే ఫ్రై అయితే సరిపోతుంది. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రై చేసుకున్న మిశ్రమాన్ని మొత్తం చల్లారపరుచుకుందాం. చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాం.
అండ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మళ్ళీ మొత్తం అంతా చల్లారపరుచుకోవాలన్నమాట. అండ్ ఇందులోకి నేను కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నానండి. కొబ్బరి పూర్తిగా ఆప్షనల్. కొబ్బరి యాడ్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి, లేకపోతే పాడైపోతాయి. మన కడాయిని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు 2 కప్స్ ఆఫ్ నేను నా మెజర్మెంట్ కప్తో 2 కప్స్ ఆఫ్ బెల్లం అయితే తీసుకున్నాను. నా మెజర్మెంట్ కప్ కొంచెం షార్ట్ కాబట్టి ఒక హాఫ్ కప్ అని చెప్పచ్చు. హాఫ్ కప్ బెల్లం తీసుకున్నాను అన్నమాట. అండ్ అందులో లైట్గా వాటర్ వేసి మొత్తం కరగనివ్వాలి. కరిగాక మనం ప్యూర్ చేసుకుందాము స్టెయినర్తో. మనవి ఆల్మోస్ట్ చల్లారిపోయినాయండి. ఇప్పుడు నేను మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాను. మన బెల్లం అయితే ఆల్మోస్ట్ కరిగిపోయింది. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీలో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మిక్సీ అనేది పట్టేసుకుందాం ఇప్పుడు. నేను ప్యూర్ చేసేసుకొని పెట్టేసుకున్నానండి స్టెయినర్తో. అండ్ ఇందులోకి ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసాను. మంచిగా దీన్ని తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. మనకి వీడియోలో చూపిస్తున్న విధంగా తీగపాకం వస్తే సరిపోతుందండి. ఇప్పుడు బెల్లం అయితే బాయిల్ అయిపోయింది, పాకం కూడా వచ్చేసింది. కాబట్టి ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే వేసేసుకుందాం. ఇది నేను కచ్చాపిచ్చాక గ్రైండ్ చేసుకున్నాను. ఇలాగైతే నోటికి తగలడం బాగుంటుంది. మీరు సాఫ్ట్గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు. అండ్ మొత్తం వేసి మిక్స్ చేసేసుకుందాం. అండ్ నేను 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులు అయితే వేసుకున్నానండి. నువ్వులు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అవిసె గింజలు. అండ్ నేను హాఫ్ కప్ ఆఫ్ రాగుల్ని తీసుకొని వేపి పౌడర్ చేశానండి. ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే టేస్ట్ మరింత ఇంక్రీజ్ అవుతుంది. ఆప్షనల్, మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ప్లేట్ తీసుకొని గీ రాసుకున్నానండి. గీ రాసుకొని చల్లారపెట్టుకోవడానికి మనకి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి కదా, అలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని స్పాచులాతో మొత్తం అంతా బౌల్లో నుంచి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అండ్ ఇది హాఫ్ ఎన్ అవర్ అలా లూక్వామ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. లూక్వామ్ అయ్యాక మనకి చేతికి గీ రాసుకొని మీరైతే లడ్డూస్ చుట్టేసుకోవచ్చు. దీని బెనిఫిట్స్ అంటే చాలానే ఉన్నాయండి. రక్తహీనతకి పనికొస్తుంది. రక్తహీనత ఈ మధ్య ఆడపిల్లల్లో చాలానే చూస్తున్నాం రక్తహీనత కోసం. రక్తహీనత అండ్ మెన్స్ట్రుయేషన్ ప్రాబ్లమ్స్ అండ్ బోన్ వీక్నెస్ ఇవన్నిటికీ పనికొస్తుంది. అండ్ చాలా మంచిది పిల్లలకు కూడా. మార్నింగ్ 1 లడ్డు తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. అండ్ నేను ఇలాగ లడ్డూస్ చేసేసుకొని మంచిగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను, బాక్స్లో పెట్టేసి. అండ్ చాలా బాగుందండి లడ్డు అయితే. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తిన్నారు, చాలా బాగుంది. అండ్ ఇది మనం ఇవాల్టి వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్లో పెట్టేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గాయ్స్.